అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్. మొదటి స్ప్రేయింగ్ చేసి ఇప్పటికి వారం రోజులు అవుతోంది. ఫస్ట్ స్ప్రేయింగ్లో వచ్చేసి 13,045 ఫెంటాక్ ప్లస్ ప్రెప్నోపస్ సైబరు కలిపి స్ప్రేయింగ్ అయితే చేశాము. అయితే పర్వాలేదు అనిపించింది. తోటైతే కొద్దిగా అక్కడక్కడ పూతలు వచ్చినాయి. మావి కొంచెం పాత చెట్లు ఉన్నాయి, 18 ఏళ్ళ చెట్లు. అవైతే బాగానే వచ్చినాయి, అంటే ఒక 50% పైన వచ్చినాయి. ఇక చిన్న మొక్కలు ఉన్నాయి, 5 ఏళ్ళ చెట్లు. అవైతే కొంచెం పెద్దగా రాలేదు. అయితే ఇగుర్లు కూడా రాలేదన్నమాట. అవి పూతలే కాదు, ఇగుర్లు కూడా రాలేదు. దానికని చెప్పేసి ఈరోజు మళ్ళీ ప్రెప్నోపస్, ఇమిడాక్లోప్రైడ్, తర్వాత నైట్రోబెంజిన్ 3 కలిపి ఈరోజు స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము. ఇమిడాక్లోప్రైడ్, ప్రెప్నోపస్ అనేది ఎందుకు చేస్తున్నామంటే కాంబినేషన్లో సిల్లిడ్ ఉంది, అందుకని చెప్పేసి చేస్తున్నాము. నైట్రోబెంజిన్ కేవలం మాకు చిన్న తోటకి మాత్రమే చేస్తున్నాము. అది పూత రాలేదు, ఇగురు రాలేదు కాబట్టి కొంచెం ఇంక్రీజ్ అవుతుందని చెప్పేసి పూత వచ్చేదానికని నైట్రోబెంజిన్ వేసి స్ప్రేయింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది ఈరోజు. ఇక పెద్ద తోటకు వచ్చేసి ఆల్రెడీ కొద్దిగా పూత వచ్చింది కాబట్టి దానికి ఇంకా నైట్రోబెంజిన్ అయితే అవసరం లేదు. అందుకని చెప్పేసి ఇమిడాక్లోప్రైడ్, ప్రెప్నోపాస్తో పాటు బయోవిటా కలిపి ఈరోజు స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము. ఎందుకంటే ఇది సెకండ్ స్ప్రే, ఇది గుర్తుంచుకోండి. నేనైతే ఈ స్ప్రేయింగ్లు అయితే చేస్తున్నాను ఈరోజు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.